మంచి నామకరణం చేసి వారి నాయకుల్ని, వారి శాసనసభ్యుల్ని, వారి పార్లమెంటు సభ్యుల్ని ఇంటింటికి వెళ్లి ఈ సంవత్సర కాలంలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు మనం చేశాము అనేది వెళ్లి చెప్పాల్సిందిగా ఆయన కోరుకుంటూ 2 మీటింగులు పెట్టాడు. ఒకటి జూన్ 23న ఆ రోజు ప్రకటించారు సుపరిపాలనకు తొలి అడుగు అని. మళ్ళా నిన్న ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో కూడా అందరికీ కూడా మీరు ఆషామాషిగా తీసుకోవద్దు, ఇది చాలా సీరియస్ విషయం అని పెట్టారు. ఈ 2 మీటింగులు కూడా నిశితంగా పరిశీలించిన లేదు వారి పత్రికల్లో, అంటే వారికి సంబంధించిన పత్రికలు నేను ప్రత్యేకంగా పేర్లు చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఆ పత్రికల్లో వచ్చిన వార్తలను పరిశీలించినా మనకు అర్థమయ్యేది ఏమిటంటే చాలా పేలవంగా ఈ మీటింగులు జరిగాయి. నో రెస్పాన్స్. పెద్ద ఆయన అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాకపోగా నిన్న సమావేశంలో ఆహ్వానితుల్లో 56 మంది గైరు హాజరయ్యారట. దానిలో చిత్రం ఏంటంటే 15 మంది శాసనసభ్యులు రాలేదట. ఆ 15 మంది ఎక్కడున్నారో తెలుసా? విదేశాల్లో విహరిస్తున్నారట. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి? ఎమ్మెల్యేలకు పెద్దగా పట్టల. ఎందుకు పడుతుందని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు వారికి టిక్కెట్లు ఇచ్చి ఒక్కొక్కరిని 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టించిన తర్వాత వాళ్ళు ఏ పనిలో ఉన్నారో మీకు తెలుసు, నాకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఈ 50 కోట్లు ఎలా పీక్కుందాం, ఈ 100 కోట్లు ఎలా పీక్కుందాం? ఇసుక అమ్ముదామా, మట్టి అమ్ముదామా, బెల్ట్ షాపులు పెడదామా, లేకపోతే గంజాయి వ్యాపారం చేద్దామా, లేకపోతే బియ్యం వ్యాపారాన్ని తరలిద్దామా? ఇదే పనిలో ఉన్నారు. ఎక్కడైనా ట్రాన్స్ఫర్లు బోనస్ఫర్లు ఉంటే క్యాష్ తీసుకుని ట్రాన్స్ఫర్ చేద్దామా? ఈ పనిలో ఉన్నారు తప్ప సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేయడంలో కానీ, రాష్ట్రంలో అభివృద్ధి తీసుకురావడానికి కానీ ఈషన్ మాత్రం కూడా పనిచేసే కార్యక్రమంలో లేరు. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మా పరిపాలన మంచి పరిపాలన, మంచి ప్రభుత్వం డైలాగ్ బాగుంది కదా. మీరు చూస్తే ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన డైలాగులు చెప్పారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. బాబు షూరిటీ అంట, భవిష్యత్ గ్యారంటీ అంట. ఏ భవిష్యత్ గ్యారంటీ నాకు అర్థం కాల. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని ఇంటింటికి ఓడలు కొట్టారు. సంవత్సర పాలన అయింది. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా మీకు? బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఈ సంవత్సరంలో మోసం మాత్రం బ్రహ్మాండంగా గ్యారంటీగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అని. మాది మంచి ప్రభుత్వం. ఎవరు చెప్పుకుంటున్నారు? ఆయనే చెప్పుకుంటున్నాడు, జనం చెప్పుకోవట్లే. జనం ఏం చెప్పుకున్నారు తెలుసా? హామీలు ఇచ్చి ముంచిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది అనేటువంటి మాట చెప్పుకుంటున్నారు. అసలు ఒక విషయాన్ని ఇక్కడ నేను మీకు చెప్పాలి, రాష్ట్ర ప్రజానీకానికి తెలిసిందే. అదేంటంటే ఒక అసత్యాన్ని, ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పి ప్రజల్ని నమ్మించవచ్చు అనుకుంటారు పాపం చంద్రబాబు నాయుడు గారు. అదే ఆయన సిద్ధాంతం. రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి అదే. ఒక అసత్యాన్ని, ఒక అబద్ధాన్ని చెప్పడం, దాన్ని ప్రచారం చేయడం. ఆయనకి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మీ అందరికీ తెలుసు. మీడియా బలం చాలా స్ట్రెంగ్త్ ఉంది. ఆయన ఒక్క అబద్ధం చెబితే ఆ అబద్ధాన్ని నిజమని ప్రచారం చేయడానికి ఎల్లో మీడియా 1, 2, 3, 4, 5, 10 ఛానల్ దాకా ఉన్నాయి. ఇవి కాక మళ్ళా సోషల్ మీడియాలో ఆయన యూట్యూబ్లు పెట్టుకుని కొంతమందిని పోషిస్తున్నారు. అంటే ఒక అసత్యాన్ని, ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఆయనకున్నటువంటి బలం అనుకుంటున్నారు. అది ఆయన బలహీనత. ఒకసారి చెప్తే వింటారు, 2 సార్లు చెప్తే వింటారు. పదే పదే చెప్తే ఎవరు వినేటువంటి పరిస్థితి ఉండదు. నేను ఒక మాట అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 2019లో మనం ఎందుకు ఓడిపోయామంటే మనం చెప్పుకోలేకపోయాం చేసిందని. ఏం చేసావు నువ్వు చెప్పుకోవడానికి? నాకు అర్థం కాల. 2019లో ముందు ఎన్నికల్లో 2014లో ఏమి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు? పెద్ద హామీలు ఏమి ఇచ్చాయంటే మీ అందరికీ తెలుసు.
రైతు రుణమాఫీ అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు తపా మనం మొత్తం కూడా సంతకం పెట్టడం రద్దు అయిపోవటం అని చెప్పాడు. చేసావా అని అడుగుతా ఉన్నా. మళ్ళా తర్వాత డ్వాక్రా మహిళా రుణమాఫీ అన్నాడు. చేసావా? ఏ ఒక్క హామీని 14లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు. తుక్కుతుగ్గా ఓడిపోయావు. మళ్ళీ ఇవాళ అద్భుతమైనటువంటి హామీలు ఇచ్చావు. హామీలు ఇచ్చేమన్నాడు చూసారా? అన్నీ అయిపోయింది. చేసేపో మొత్తం సూపర్ 6 అవుట్ మొత్తం చేసేసా. వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్పండి ప్రచారం అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని అదేదో నేను చెప్తున్నాడు కదా, సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి కార్యక్రమం ఇవాళ వెళ్ళాలని అందరినీ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు సంవత్సర కాలం పరిపాలన చేశారు. ప్రజలు మీకు 5 సంవత్సరాలు పరిపాలన చేసేటటువంటి అవకాశం ఇచ్చారు. కారణాలు ఏమైనప్పటికీ కూడా 3 పార్టీలు కలవబట్టో లేకపోతే నీ మోసపు వాగ్దానాలు ఈసారైనా చేస్తావని నమ్మో లేకపోతే జనసేన గ్యారంటీ ఇచ్చింది పవన్ కళ్యాణ్ అని నమ్మో. బీజేపీ ఇవ్వలేదనుకోండి, అది వేరే విషయం. ఓట్లు వేశారు, నువ్వు గెలిచావు, 5 సంవత్సరాలు పరిపాలన చేసేటువంటి హక్కు మళ్ళా నీకు వచ్చింది. 1 సంవత్సరం పరిపాలన చేశావు. ఈ సంవత్సర పరిపాలనలో నువ్వు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నా. ఇచ్చిన హామీలను నెరవేర్చావా? ఇంకా చెప్తున్నాడు ఆయన. చెప్పే మాట ఏంటంటే చేసిన పనులు పదే పదే చెప్పాలంట. మనం ఏదైతే చేశామో ఆ చేసినటువంటి పనులను ఈ తొలి అడుగులో వెళ్ళి పదే 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 చెప్పాలి, రికార్డ్ వేయాలి. చెయ్యని పనులకి ఎందుకు చేయలేదో చెప్పాలంట. అది ఎందుకు చేయలేదు నువ్వు నాకు అర్థం కాలేదు. హామీ ఇచ్చి సంవత్సరం అయిన తర్వాత అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉద్భవించింది? చేయని పనులు ఎందుకు చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు చేయలేదు. ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు, నేను వచ్చేటప్పుడు లేవు, ఉన్నాయని అనుకున్నాను. ఇలాంటి దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెరదీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చూసినట్లయితే ఏడాది పరిపాలనలో హామీలన్నీ ఎగ్గొట్టేశావు. ఎగ్గొట్టం కాకుండా చేశాను పో అని బుకాయిస్తున్నావు. రెండవది కక్షలు కార్పణ్యాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ సందు దొరికితే అక్కడ కేసులు పెట్టడం, జైల్లో వేయటం, బెయిల్ రాకోకుండా లేనిపోని సెక్షన్లన్నీ వేయటం, న్యాయస్థానాలతో చివాట్లు తినడం. ఇది ఇంకో పక్కన చూస్తే ఎమ్మెల్యేలు ధనార్జన, దౌర్జన్యాలు ఇష్టం వచ్చినట్టుగా చేయటం. వీటన్నిటికీ రింగ్ లీడరు మనోడే. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ గారు. లోకేష్ గారు క్యాష్ తీసుకోవడం, సూట్ కేసు సర్దటం, ఇదే పనిలో ఉన్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలి అనేటువంటి కార్యక్రమం ఒక్కటి కాబట్టి ఒక్కటి చెప్పండి. మీరు ఆ రోజున కూడా 2014-19లో కూడా అమరావతి పేరు చెప్పి ఎంత అవినీతికి పాల్పడ్డారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇవాళ మొదలు అమరావతి 55,000 ఎకరాలు, అవి కాదంట ఇంకో 45,000 ఎకరాలు. తన ద్వారా కంత లేదు, మెడకో డోలంట, ఇచ్చినాడికి దిక్కు లేదు. మళ్ళీ 52,000 కోట్ల రూపాయలు అప్పు. ఇది కాక మళ్ళా అప్పు. ఈ అప్పంతా తీసుకొచ్చి 1,00,000 ఎకరాల్లో 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు పెట్టానని పెట్టి డబ్బు చేసుకునే కార్యక్రమం చేసుకున్నటువంటి దుర్మార్గమైన పాలన ఈ సంవత్సరం పాటు చేశారు. ఈ సమర్పణం చేసి దీనికి వాళ్ళ సుపరిపాలన అని పేరు పెడితే ఎవరు నమ్ముతాడన్నా? ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఈ 1 సంవత్సరంలో చూసాం. ఇంకా 4 సంవత్సరాలు ఇంతకన్నా పరమ దుర్మార్గమైనటువంటి పరిపాలన చూడవలసినటువంటి గత్యంతరం లేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు కొన్ని డైలాగులు చెప్పాడు ఈ సంవత్సరంలోనే. చాలా పవర్ఫుల్ డైలాగులు చెప్పాడు, చాలా పవర్ఫుల్గా కూడా చెప్పాడు. బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తా. బాగుంది డైలాగ్, బ్రహ్మాండంగా ఉంది. మ్యూజిక్ గుర్తు ఇంకా బాగుంటుంది. గంజాయి అమ్మితే నడ్డి విరుస్తా. బాగుంది. మహిళల మీద ఏదైనా చెయ్యి పడితే అదే వాడి చివరి రోజు రాసుకో. మహిళల మీద చెయ్యి పడిందా అదే చివరి రోజు. చాలా పవర్ఫుల్ డైలాగులు. ఒక ముఖ్యమంత్రి, సర్వాధికారం ఉన్న ముఖ్యమంత్రి, కూటమి నాయకుడు చెప్పిన పవర్ఫుల్ డైలాగులు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నటువంటి పత్రికలు, చంద్రబాబు నాయుడు గారి తాబేదారులను అడుగుతా ఉన్నా,
బెల్ట్ షాప్ తిడితే బెల్ట్ తీస్తానని పవర్ఫుల్గా చెప్పావుగా, బెల్ట్ షాప్ ఎక్కడ లేదా? అసలు బెల్ట్ షాపు లేదా, నీకు బెల్ట్ లేదా? ఏమిటి దుర్మార్గం అని అడుగుతా ఉన్నా. గంజాయి అమ్మితే నడ్డి పిలుస్తా, ఎక్కడ దొరకలేదు గంజాయి చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరుకుతుంది. దొరికిన గంజాయి అది, దొరకని గంజాయి ఎంతో. అదేమంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారంటారు. సంవత్సరం అయింది, ఇంకా సిగ్గులేదు నీకు. సంవత్సరం అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. మహిళల మీద చెయ్యి పడితే అదే వాడికి చివరి రోజు. కుప్పంలో నీ దుంపదెగ ఒక మహిళ అప్పు ఇవ్వలేదని, తీసుకున్న అప్పు ఇవ్వలేదని చెట్టు కట్టేసి దౌర్జన్యం చేస్తే ఏం చేసావయ్యా? చివరిలో చేశావా? డైలాగులు పవర్ఫుల్గా చెప్పడం తప్ప పవర్ అంతా నీ దగ్గర పెట్టుకొని ఏమీ చేయలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ, ఇది సుపరిపాలన తొలి అడుగు అని ప్రచారం చేయండి, అద్భుతంగా అమోఘంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అంటే ప్రజలేమి చెవుల్లో పూలు పెట్టుకోలేరు. కాకపోతే నీకు పోలీసు బలగాలు ఉన్నాయి కాబట్టి, కేసులు పెడతాను అంటున్నావు కాబట్టి భయపడి ఊరుకుంటారేమో, కానీ ఎవరు నమ్మేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్రంలో లేరు అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనం వచ్చేస్తున్నా. ఈ సంవత్సరం పాటు అసలు ఏ శాఖ అండి నాకు అర్థం కాలే. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న శాఖల సంగతి దేవుడు ఎరుగు. ఆయన లోకేష్ దగ్గర ఉన్న శాఖ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ అన్నీ తప్పులే. 10th క్లాస్ పరీక్షలు పెడితే బడబడబడ ప్యాక్ చేశారు, అన్నీ తప్పులే, దుర్మార్గం. అదే ఇంకొక మంత్రి సిగ్గుంటే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. ఆయనకి ఆ సిగ్గుకోడు లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కదా. అందుకని ఆయన చెప్పింది వేదం. ఒకటి కాదు, అన్ని శాఖలు ఆయనయే. హోంశాఖలో ఆయన ఏలు పెడతాడు, మళ్ళా ఫైనాన్స్ శాఖలో ఆయన పిలిచి రివ్యూలు చేస్తాడు, R&Bలో ఆయనే ఉంటాడు, అన్ని శాఖలు చూస్తాడు. ఎవరే అంటే చంద్రబాబు నాయుడు గారు కుమారుడు, ఆయన ఏం అనడానికి వెళ్ళలేదు. ముఖ్యమంత్రి కూడా ఏం లేదు, మైక్ ముందే ముఖ్యమంత్రి, కనమాయన్ని ఆయన చూసుకోవాల్సిందే. చివరికి ఏంటో తెలుసా మీకు? అసలు చంద్రబాబు నాయుడు గారిని ఎవరన్నా కలవాలి అంటే, ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు చేతిలో లేదు. లోకేష్ ఇంటర్వ్యూ ఇస్తే చంద్రబాబు నాయుడు ఓకే చేస్తాడు. లిస్ట్ అంతా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ దగ్గరికి వెళితే లోకేష్ టిక్కు పెడితే కలుపుతారు. ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన చేస్తూ ఇవాళ సుపరిపాలన తొలి అడుగు, సుపరిపాలన తొలి అడుగు, మంచి ప్రభుత్వం మాది, షూరిటీ గ్యారంటీ, ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ వేదిక మీదకైనా వెళ్ళండి, అది అంతర్గతమైన మీటింగా, బహిరంగ మీటింగా, బహిరంగ సభ, లేకపోతే అధికారులతో ఉన్నటువంటి వ్యవహారమా, ఏ మీటింగ్ కన్నా వెళ్ళు, ఏ చర్చాగోష్ఠి కన్నా వెళ్ళు, చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అంటే తన గురించి తను గొప్పతనం చెప్పుకోవటం. నేను హైదరాబాద్ నిర్మించా, ఎక్కడ నిర్మించావు నాకు అర్థం కాల. ఆయన హైదరాబాద్ నిర్మించా, నేను ఐటీకి పితామహుడిని, ఈ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం. ఇంకేదో సందు దొరికితే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి అట్లాంటివాడు, జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి, ఈ రెండూ తప్ప ఈ సంవత్సర కాలంలో నువ్వు చేసింది ఏంటో చెప్పు చంద్రబాబు నాయుడు గారు అంటే దానికి సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన ఈర్ష్య, జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన భయం. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాడో అనేటువంటి ఛాయలు నీ ముఖంలో కనిపిస్తున్నాయా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తే ఒప్పుకోడు. నాకు ఆశ్చర్యం వేసింది, హెలికాప్టర్ కూడా దిగడానికి పర్మిషన్ ఇవ్వట్లేదంట అప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తిరగకూడదంటే, తిరిగితే నాకు ప్రమాదం అనేటువంటి పరిస్థితి వాళ్ళ చంద్రబాబు నాయుడుని ఎట్టబడ్డాడు అంటే ఎంత అభద్రతాభావంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఈ మధ్యన చూశాం కదా టీవీలో, వాళ్ళ టీవీల్లో కూడా, ఆయనకు అనుకూలమైన టీవీల్లో కూడా అక్కడక్కడ లీకులు వస్తున్నాయి. చెబుతున్నారు, పొరపాటున చెబుతున్నారు, తప్పక చెబుతున్నారు. సర్వేలు జరుగుతున్నాయి, ఆ సర్వేలో చాలామంది ఎమ్మెల్యే డౌన్ఫాల్ అయిపోతున్నారు, వాళ్ళ క్రేజ్ తగ్గిపోతుంది, వాళ్ళ గ్రాఫ్ బాగా పడిపోతుంది అని. ఆ ఎమ్మెల్యేని అడగని చెప్తారు, మా గ్రాఫ్ కాదండి, చంద్రబాబు గ్రాఫే పడిపోతుంది, మేమేం చేయమంటున్నారు. ఎందుకు పడిపోతుందంటే మా చంద్రబాబు వాళ్ళ అబ్బాయి మాట్లాడుతున్నాడు, అందుకని గ్రాఫ్ పడిపోతుంది అన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే తెలుగుదేశం గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతున్నది. చంద్రబాబు కూడా చెప్పాడు,
నిన్న మీటింగ్లో. ఎవరైతే గ్రాఫ్ పడిపోతుందో ఆ ఎమ్మెల్యేలను ఊరుకొని నేను, వాళ్ళు అనుకుంటున్నారు మనసులో మా గ్రాఫ్ కాదు నీ గ్రాఫ్ పడిపోతుందని. ఈ రకమైనటువంటి గ్రాఫ్ పడిపోయేటటువంటి పరిస్థితికి కేవలం 1 సంవత్సరంలో, నేను ఇంతవరకు 89లో రాజకీయాల్లోకి వచ్చా, అప్పటి నుంచి ఇప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా చురుగ్గా ప్రతి విషయాన్ని పరిశీలించే వ్యక్తిగా చెప్తున్నా, 1 సంవత్సరంలో ఇంత గ్రాఫ్ పడిపోయినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలోనే కాదు, నాకు తెలిసి ఆంధ్రదేశంలో భారతదేశంలో ఏ ప్రభుత్వానికి ఇలాంటి పరిస్థితి రాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అలివి కాని వాగ్దానాలు ఇచ్చి, చేయలేమని తెలిసి కూడా వాగ్దానాలు ఇచ్చి, అయిపోయిన తర్వాత ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమానికి ఎప్పుడైతే పాల్పడ్డారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సంవత్సర కాలంలోనే అతి ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క మన్నల్ని పతనం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడేటటువంటి స్థితికి ఆయనే తెచ్చుకున్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. శాంతి పద్ధతులు ఎంత దారుణంగా ఉన్నాయని నాకు అర్థం కాలేదు. పోలీస్ వ్యవస్థ ఏం చేయాలి? రాష్ట్రంలో ఎక్కడైనా ఏదైనా నేరాలు జరిగితే వాటిని కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉండాలి. కానీ వీళ్ళందరూ దేనికున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడానికి, అవి కూడా తప్పుడు కేసులు పెట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే జనం రాకుండా అడ్డుకోవడానికి, ఇలాంటి పరిస్థితులు. అంటే పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం పొలిటికల్గా ఉపయోగించుకోవాలనే తాపత్రయం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణిచివేయడానికి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఒక నీచమైనటువంటి స్థితికి ఈ ప్రభుత్వం దిగజారిపోయింది. అంటే ఫలితం అనుభవించక తప్పదని మనం చేస్తున్నాం. మేమేం చూసుకుంటాం రాజకీయాల్లో? తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. పోలీసులకి ఏం పని? పోలీసుల మధ్యలో ఎంటర్ చేస్తారు, మా మీద కేసులు పెడతారు, భయపెడతారు, పారిపోమంటారు, బెయిల్కి వెళ్ళమంటారు. వాట్ ఈస్ దిస్? ఏమిటి దారుణం అంటున్నా. పోలీసు యంత్రాంగాన్ని ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించుకోకుండా రాజకీయ ప్రత్యర్థుల మీద మీరు ఉపయోగించేటటువంటి ఒక నీచమైనటువంటి సంస్కృతిని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి ఘనుడు నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ అబ్బాయి ఆయన ఎర్రి బుక్ ఓడి పట్టుకు తిరుగుతూ ఉన్నాడు. దానికి పతనమయ్యేది మీరే అనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది ఏమీ లేకపోగా రాష్ట్రాన్ని దిగజార్చేటటువంటి కార్యక్రమం చేసింది. నేను అడుగుతా ఉన్నా, ఎంతమందిని తీసావా? ఇంటింటికి వెళ్ళి సరుకులు ఇచ్చే పద్ధతి తీసావు కదా. సంక్షేమ కార్యక్రమాలు ఇంటింటికి వెళ్ళి ఇచ్చేటటువంటి వాలంటీర్ని మేము పెట్టావు, నువ్వు తీసేసావు కదా. ఇవాళ పరిపాలన ఎంత దౌర్భాగ్యంగా ఉంది, సామాన్యుడి పరిస్థితి ఎలా ఉంది. చివరికి వికలాంగుల్ని వాళ్ళు వెరిఫై చేస్తున్నారు, దాని నుంచి కూడా 1 లక్ష మంది 2 లక్షల మంది తీసేయాలని. ఈ రకంగా ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించేసినందుకు ఇవాళ రాష్ట్ర ప్రజానీకం బాధపడే స్థితికి నువ్వు తీసుకొచ్చావు. ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిమర్శ చేసుకోమని చెప్తున్నా. ఇది సుపరిపాలనకు తొలి అడుగు కాదు, ఇది దుర్మార్గమైన పాలనకి ఇది తొలి అడుగు. ఇంకా 4 అడుగులు వేయాలి. నువ్వు ఇంకా 1 అడుగు చూసాం, ఇంకా 4 అడుగులు. ఎంత దౌర్భాగ్యంగా, ఎంత దుర్మార్గమైన పాలన ఈ 4 అడుగులు జరుగుతుందని ప్రజలు చాలా బాధతో ఉన్నారనే విషయాన్ని దయచేసి గమనించాలి చంద్రబాబు నాయుడు గారు. చివరికి నీ పార్టీలో వాళ్లే నీ మాట విననటువంటి పరిస్థితి రాబోతుంది త్వరలో. ఎందుకంటే పట్టుపోతా ఉంది. వాళ్ళు పిలిస్తే 56 మంది రాలేదంట, 15 మంది విదేశాలకు వెళ్ళారంట. అంటే సీఎం పర్మిషన్ లేకుండా 15 మంది విదేశాలకు వెళ్ళారంటే ఏం చెప్పాలి చెప్పండి, నాకు అర్థం కాదు. వితౌట్ సీఎం నాలెడ్జ్ 15 ఎమ్మెల్యేస్ దుబాయో, సింగపూరో, అమెరికానో, రష్యానో విహరిస్తున్నారు. ఏమిటి వాళ్ళకి పట్టింది? ప్రజల పరిస్థితి ఏం పట్ల? సీఎం చూసి ఆగ్రహించుకున్నాడు, ఆశ్చర్యపోయాడు. కొంతమంది అసలు రాలేదంటే పుణ్యక్షేత్రాల్లో ఉన్నారండి కొంతమంది. అంటే నీ పరిపాలన పట్ల, నీ పట్ల నువ్వేదో గుడ్ అడ్మినిస్ట్రేటర్, పార్టీ మీద పట్టుంది అని అనుకుంటారు. ఎన్ని కోతలే ఈనాళ్ళు ఆంధ్రజ్యోతులు రాసే కోతలు తప్ప నీకు పార్టీ మీద పట్టు లేదు, నీకు అడ్మినిస్ట్రేటర్వి కాదు,
కాకపోతే ఫోకస్ చేసేటటువంటి పత్రికలు మీడియాలు ఉంది కాబట్టి చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటర్ అండి. ఏం అడ్మినిస్ట్రేటర్ నాకు అర్థం కదా. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరం పాటు చేశారు. ఇంకా 4 సంవత్సరాల పాటు చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనలో ప్రజలు ధైర్యంగా ఉండే విధంగా ఆ భగవంతుడు ధైర్యాన్ని కల్పించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ ఉన్నాను. జగన్ని నెల్లూరులో అడుగు పెట్టనివ్వనని, హెలికాప్టర్ ఎలా దిగుతుందో చూస్తాను అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు మాట్లాడుతున్నట్టుగా నేను విన్నా. ఇదేనా ప్రజాస్వామ్యం? హెలికాప్టర్ దిగనీరా? ఏంటి మీకు వచ్చిన బాధ? నాకు అర్థం కాలేదు. ఇంత దారుణమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. లేటెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు కారులో వెళ్ళడానికి వీల్లేదు, హెలికాప్టర్లో వెళ్ళడానికి వీల్లేదు. ఏంటి మీ ఉద్దేశం? నడిచేయాలమనే వెళ్తారు. అది కూడా తొందర పడకండి. మీరు స్వయంకృత అపరాధాలు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంతండి? పులివెందుల ఎమ్మెల్యే ఎంత వచ్చింది ఆయనకి? 11 సీట్లు. మరి ఎందుకు ఇంత భయం? ఎందుకు అంటే ఈ సంవత్సర కాలంలోనే 40% నుంచి ఆయన 60%కి పెరిగాడు అనేదేగా మీ భయం అయి ఉంటుంది బహుశా. ఎందుకంటే సర్వేలు వాళ్ళు చేయించుకుంటున్నారు కదా, ఇండస్ట్రీస్లు కూడా సర్వేలు చేయించుకుంటున్నారు. చేయించుకుని ఏమంటున్నారంటే నేను చెప్పింది కాదు, ఇది లోకేష్ గారు చెప్పాడు. గౌరవనీయులైనటువంటి లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు ఏకైక ముద్దుల కొడుకు, అంతా చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా? ఇండస్ట్రియలిస్టులు అడుగుతున్నారంట, మేము పెట్టుబడి పెట్టాలంటే మీకు గ్యారెంటీ ఇవ్వండి, మళ్ళీ జగన్ రాడని. అంటే వాళ్ళు సర్వేలు చేసుకున్నారు. గ్రాఫ్ పెరుగుతుంది జగన్కి, వీళ్ళ గ్రాఫ్ తగ్గుతుంది. రాబోయే కాలంలో జగన్ వస్తాడనేటువంటి భయం వాళ్ళకి వేసిందని ఈయన చెప్తున్నాడు. భయం ఎందుకు? మేము ఉన్నప్పుడు రాలా ఇండస్ట్రియలిస్టులు? ఇదో కోతలు కోసే వ్యవహారం. అంటే ఈ లెక్కన మీరే చెబుతున్నారు ఇండైరెక్ట్గా. మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనేటువంటి భావనతో ఇవాళ మీరే పదే 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 జగన్మోహన్ రెడ్డి గురించి నామస్మరణ చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద శక్తిగా మళ్ళా ఎదుగుతున్నాడనే అంశాన్ని నేనేదో ఇక్కడ కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ చంద్రబాబు మాటలు, ఆ పవన్ కళ్యాణ్ మాటలు, లోకేష్ మాటలు నిశ్చితంగా పరిశీలిస్తే ఎవరికైనా అర్థమైంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నాడు 15 సంవత్సరాలు మేమే ఉంటాం, గ్యారంటీ ఇచ్చారు ఈయన. 15 సంవత్సరాలు మేమే ఉంటాం, మేము కలిసే ఉంటాం. ఉండు అయ్యా, ఎవరు కదన్నారు? కలిసే ఉండు, చంద్రబాబుతోనే ఉండు, చంద్రబాబు సంఖ్యకే ఉండు, మాకేం అభ్యంతరం? నువ్వు మొన్న కలిస్తే మేము ఆయన అభ్యంతరం పెట్టామా? మేము చంద్రబాబుకే నేను ఊడిగం చేస్తా, నాకేమి సీఎం పోయే అవసరంలా, చంద్రబాబు నాయుడు గారికే ఊడిగం చేస్తా 15 సంవత్సరాలు అని ఒక బాండ్ రాసిస్తున్నావా? ఇవ్వు, ఎవరు కాదన్నారు? నువ్వు ఇస్తే నీ కార్యకర్తలు ఏమో ఆలోచించుకోవాలి తప్ప మాకేంటి అంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిన తరువాత కూటమైన ఓటమి తప్పదు. అది చూసుకోండి. ప్రభుత్వ వ్యతిరేకత చాలా జోరుగా, చాలా స్పీడ్గా పెరుగుతుంది. గ్రాఫ్ చాలా డౌన్ అయిపోతా ఉంది. అది కూటమి మొత్తానికి వర్తిస్తుంది. ఆ కూటమి ఓటమి పాలుగాక తప్పదు. సమయం వచ్చినప్పుడు కాస్త ఒళ్ళేదని జాగ్రత్త పెట్టుకుంటే ఇప్పుడు ఇలా కొద్దిగా మెరుగులో ఉంటారేమో తప్ప ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంట్లో నుంచి కాలు బయట పెట్టనివ్వం, హెలికాప్టర్ దిగనివ్వం, రైలు ఎక్కనివ్వం, కారు వెళ్ళనివ్వం. ఇవన్నీ మాటలు మాట్లాడుతుంటే అసలు ప్రజా సంక్షేమం గురించి ఆలోచించవయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడానికే మీ యంత్రాంగాన్నంతా ఉపయోగించుకునేటటువంటి దౌర్భాగ్య నీచ పరిస్థితికి ఇవాళ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావడం దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే.